తులవారికి కనుక చూసుకున్నట్లయితే లాభస్థానంలో గ్రహణం పడుతుంది మీకు. లాభస్థాన గ్రహణం మంచిది, ఏం టెన్షన్ పడకండి. అది కూడా చాలా స్వల్ప గ్రహణం. మరియు మిగతా గ్రహాలు ఏవేవైతే ఉన్నాయో రాహువు కుజుడు పంచమ స్థానంలో ఉండడము, పంచమంలో ఉండే బుధుడు వక్రించి చతుర్థ స్థానం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరియు 6వ స్థానంలో శని శుక్రులు ఉంటూ రవి కూడా 14వ తేదీకి వెళ్ళి అక్కడ కలుస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది నిత్య జీవితంలో కలిగే ఫలితాలు కానివ్వండి, గ్రహణ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఈ సమయంలో ఏవైతే విషయాలు ముఖ్యంగా గ్రహణం గురించి అయితే పాజిటివ్ ఉంది, దాన్ని బట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే గ్రహణం ఏకాదశంలో ఉన్నందుకు సర్వ లాభాలని ఇస్తుంది. కాకపోతే ఇది అన్ని రకాల లాభాలు వచ్చేస్తాయండి అంటే మీ జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి కూడా దీనికి సపోర్ట్ చేయాలి, కాకపోతే స్వల్పంగా వస్తుంది. మరి ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది? ధనపరమైనటువంటి విషయాల్లో సినిమా ఫీల్డ్ ఏదైనా, లేకపోతే కళా సంబంధించిన రంగాల్లోని, లేకపోతే ఏదైనా కొత్త ఐడియా మూలంగా లేదా విదేశాలకి సంతానం వెళ్ళడం ద్వారా కూడా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఒక బిజినెస్ సంబంధించినటువంటిది ఏదైతే నిర్మిద్దాం అనుకుంటారో దానికి బాగుంటుంది. కాకపోతే గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత రాజకీయపరమైనటువంటి విషయాల్లో కొంత గొడవలు కూడా రానున్నాయి. 6వ స్థానంలో శుక్ర శనులు ఉండడం, రవి కూడా కలిసి ఉండడం అనేటువంటిది ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత ఉంటుంది. అలాగే కొంతవరకు జాబ్స్లో అసలు ఇంకా ప్రమోషన్ రాదేమో అనుకునేటువంటి వారికి కూడా కాస్త ప్రమోషన్ రావడం, లాభస్థానంలో గ్రహణం పట్టడం మూలంగా అనేటువంటిది కలగనుంది. అయితే కొన్నిసార్లు చూడండి, మనం ఒక్కోసారి అనాలోచితంగా ఏదో లక్షిస్తే 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారని ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఏదో వాళ్ళ కష్టాలు తీరుతాయి కదా అని పాపం వాళ్ళు కూడా ఏంటంటే ఏదో పిల్లలకి పనికి వస్తుందనో లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కోవచ్చు ఏదో ఆలోచనతో పాపం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని పెడతారు. అటువంటి విషయాల జోలికి మనకు అనాలోచితంగా వెళ్ళినట్లయితే తీవ్రంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పంచమంలో కుజుడు రాహు కలిసి ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన స్థాయి, ఆలోచన విషయం అంతా తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో అయిపోతుంది, ఏదో వచ్చేస్తుంది, నాకు ఇన్ని కోట్లు వచ్చేస్తాయని. అప్పుడు మనం ఏమీ ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేస్తాం. ఇటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు పంచమంలో కుజరాహువులు కదా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానం నీకు ఒక్కోసారి వాళ్ళ పిల్లలు వయసు రాకముందు నాకు బైక్ కొనిపించండి, కారు కొనిపించండి, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సో మీరు చేయవలసింది ఏమిటి అంటే స్కందుని యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా అష్టోత్తరాలు చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మోస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం? గ్రహం అనేటువంటిది ఏమిటి? ఏదో భయపడడానికి భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం. కాబట్టి మీరు ఒకసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు? విష్ణువుదో, వెంకటేశ్వర స్వామిదో, అమ్మవారిదో, లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీకు గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం వాళ్ళు జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది? అమ్మవారికి సంబంధించి, దేవతా సంబంధించిందే కాదు. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవతలు ఎందుకు చేస్తున్నాం? కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల.
సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక పూజ చేయించుకుంటాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు? ఒక మంచి జరగాలి. ఎందుకు? దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి, అన్ని కంట్రోల్ చేయబడతాయని. మరి ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూజేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి? లలితా సహస్రనామాలు చూడడానికి నామాలు, కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలా మందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, మన జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటి పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోపం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాం మరి. అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు గనక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలిత సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకరం ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటిది తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి, సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపెట్టడానికో భయపడడానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.